రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగస్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడి. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకువెళ్తూ రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలూకు రికార్డులను బద్దలు కొడుతోంది. గత నెల 27న విడుదలై నేటికి 5వ వారంలోకి అడుగుపెట్టింది కల్కి. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న పెద్ద హీరో సినిమా కల్కి మాత్రమే. ఇటీవల విడుదలైన చిన్న సినిమాలు ఏవీ కూడా థియేటర్లలో నిలబడలేదు. ఆగస్టు 15న రానున్న రామ్ పోతినేని డబుల్ స్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ వచ్చే వరకు కల్కి సినిమాకు థియేటర్ రన్ ఉంటుంది. ఇప్పటికే 1000 కోట్ల మార్క్ క్రాస్ చేసిన కల్కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది వైజయంతి మూవీస్ సంస్థ. ఇక ఓవర్సీస్ $18 మిలియన్ క్రాస్ చేసి 20 మిలియన్ల దిశగా సాగుతోంది. వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్లు కొద్దిగా నెమ్మదించాయి కానీ ఓవర్సీస్ లో మాత్రం స్టడీగా ఉన్నాయి. దీంతో నిర్మాత అశ్వనీ దత్తుకు ఈ చిత్రం లాభాల వరద పారిస్తోంది. వరల్డ్ వైడ్ గా కల్కి సాధించిన కలెక్షన్స్ ప్రకారం నిర్మాత అశ్వనీ దత్తుకు ప్రస్తుతం అటూ ఇటుగా 125 కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయని తెలుస్తోంది. అటు నైజాంలోనూ ఈ చిత్రం 80 కోట్ల రూపాయల షేర్ రాబట్టి ప్రభాస్ ను నైజాం నవాబుగా నిలిపింది.